హలో నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ సురటపల్లి శ్రీ కొండేశ్వర ఆలయంలో ప్రోటోకాల్ వివాదం ఈవోపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఆదిమూలం వేకువజామున ఘోరం హరిత ట్రావెల్స్ బస్సు బోల్తా కడప రాయచోటి బెంగళూరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పెంచలయ్య హత్యపై ఆగ్రహం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్టు నిరసన. తెలంగాణలో రాజకీయ ఉత్పాతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రుల బీజేపీ స్పందనలు. డీటెయిల్స్లోకి వెళ్తే నాగలాపురం మండలం సురుటిపల్లి శ్రీపల్లి కొండేశ్వర స్వామి దేవస్థానంలో ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆలయ ఈవోలను ప్రశ్నించారు. నామినేటెడ్ పదవులు తాత్కాలికం, ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ ఇవ్వాల్సిందే. ఆదిమూలం కావచ్చు లేదా ఇంకెవరైనా ఎమ్మెల్యే కావచ్చు, భారత రాజ్యాంగం మేరకు ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ ఇవ్వాల్సిందేనని అన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు ఎవరు పడితే వారు ఎలా ఇస్తారు, మీరేం చేస్తున్నారు అంటూ ఈవోను ప్రశ్నించారు. అంతా ఆ శివుడే చూసుకుంటాడు, మీకు మొట్టికాయలు తప్పవు ఆ శివుడి దగ్గర అంటూ కూడా ఎమ్మెల్యే తనదైన శైలిలో ఈవోను సున్నితంగా మందలించారు. అధికారుల దగ్గరే తేల్చుకుంటానని ఈరోజు కలెక్టర్ ఆఫీసులో కంప్లైంట్ కూడా చేశారు. నేను తప్పేస్తావు, నువ్వు మేళ తాళాలు పెట్టి పారేది పరమేశ్వర దగ్గరికి పట్టు వసలు ఇప్పిస్తావా? టీటీ వల్ల చెప్పండి స్వామి, ధర్మమేనా మీకు? అరే మనం బతకలేమా? తిండి లేకపోతే ఉండలేమా? ఈ గుడిలో పవిత్ర గుడి ఇటువంటి ప్రక్రియ చేస్తే ఇది ఎన్ని రోజులు నిలుస్తుంది? మంచి పేరు తీసేస్తాడా అన్నారండి. వీటి పేరా ఇతను శ్రీనివాస్ నాయుడు. చూసుకో మనిషిని. ఇలాంటి వాళ్ళకి మనం తలపా కట్టి అభిషేకం చేసి గుడిలో కడితే చూపించండి. భగవంతుడా, పార్వతి పరమేశ్వర స్వామి నీవే స్వామి, నీవు దిక్కు స్వామి. ఇది నేను పెట్టింది కాదు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇప్పుడు ఏమన్నాడు, మీ ఎదురుగానే అన్ని పంపించండి అన్నాడు. నేను కలెక్టర్ గారు కూడా రేపు చెప్తా. డిఆర్స్ మీటింగ్ ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తున్నాడు, కొడతాడు. నేను చెప్పకూడదు, చేయకూడదు. మనము నా రాజకీయ సరితం లేదు. ఈ అమ్మాయికి వయసు, గౌరవ ఈవ గారికి, మా స్వామి గారికి మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నా రాజకీయ సర్వీస్ అంత లేదు, మీ వయసు చెప్తానని చెప్పి నీ నోటి రావచ్చా? మీరే వింటా ఉన్నారు. చైర్మన్ చెప్పాడు, నేను చేశానంటున్నాడు. దాన్ని చైర్మన్ చెప్పాడు, చేశాడంట. ఎన్ని రోజులు నిన్ను కాపాడుతాడు చైర్మన్? ఎన్ని రోజులు నిన్ను రక్షిస్తాడు? ఎన్ని రోజులు నిన్ను దీవిస్తాడు? భగవంతుడు చూసుకుంటే ఈశ్వరుడు. నేను చెప్పకూడదు. భగవంతుడు ఈశ్వరుడు పార్వతి పర్యం చూసుకుంటారమ్మా. నువ్వు చల్లముందు. కె శ్రీనివాసు, ఇది మెడ్రాస్ ఉండ అతని పైన ఈ మెడ్రాస్ ఉండేది. మెడ్రాస్ శ్రీనివాసులు మెడ్రాస్, జయంతి మెడ్రాస్. అంటే వీళ్ళు నిజమైనటువంటి నాయకులు, సేవ చేసేవాళ్ళు. తిరుపతి ట్రావెల్స్ బస్సు బోల్తా పడి ఒక మహిళ మృతి చెందింది. 10 మందికి గాయాలయ్యాయి. ఆంధ్ర కర్ణాటక బార్డర్లోని శ్రీనివాసపురం తాలూకా రాయల్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచినీళ్ల కోట్ వద్ద ఘటన జరిగింది. కడప నుండి బెంగళూరుకు వెళ్తున్న హరిత ట్రావెల్స్ బస్సు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ప్రొద్దుటూరుకు చెందిన అనిత మృతి చెందింది. పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వివిధ ఆసుపత్రులకు తరలించారు. గాయపడ్డవారు కడప, రాయచోటి, బెంగళూరుకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. మంగళవారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో జరిగిన ఘటన. తీవ్రంగా గాయపడ్డ పలువురిలో 4గురిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు ఇటీవల నెల్లూరు నగరం కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ఆర్టీడీ కాలనీలో
కమ్యూనిస్టు యువకుడు సామాజికవేత్త పెంచలయ్య అనే యువకుడిని గంజాయి మాఫియా 6వ కామాక్షి ఆమె బ్యాచ్ అత్యంత కిరాతకంగా నరికి చంపిన సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ మంగళవారం నెల్లూరు జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా నెల్లూరు నగరంలో పాటు జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్టులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్నారు. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద పెద్ద సంఖ్యలో చేరిన కమ్యూనిస్టులు గంజాయి మాఫియాను అరికట్టాలి, పెంచలయ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి అనే నినాదాలతో తమ నిరసన తెలియజేశారు. మిత్రులారా, కాస్త నినాదాలు ఆపవలసిందిగా ప్రెస్ వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మిత్రులారా, అందరూ కాస్త దీన్ని రౌండ్ అప్ చేయవలసిందిగా కోరుతున్నాం. రౌండ్ అప్ చేయండి, మానవహారం టైప్ లో రౌండ్ అప్ చేయండి. ఆ సైకిళ్ళు లేకపోతే స్కూటర్లు వెళ్ళే 5 లక్షల కోట్ల HILTP స్కామ్ డైవర్షన్ కోసం పవన్ కళ్యాణ్ మీద ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేస్తున్న కాంగ్రెస్ మంత్రులు, నాయకులు. పవన్ కళ్యాణ్, నువ్వు ఉప ముఖ్యమంత్రివి, ఇంకా నటుడివి కావు. బాధ్యతగా మాట్లాడడం నేర్చుకో. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అంటే పవన్ కళ్యాణ్ వివేకవంతుడా లేక అవివేకవంతుడా? మా తెలంగాణ వరదల వల్ల మునిగితే ప్రకృతి వైపరీత్యం అన్నామే కానీ ఆంధ్ర వాళ్ళ దిష్టి అనలేదు కదా. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వాళ్ళు మిత్రపక్షం బీజేపీ స్పందించి క్షమాపణలు చెప్పించాలని కోరుతున్నా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా ఒక అన్నదమ్ముల భావంతో ఉండేటువంటి రాష్ట్రాలు. తెలంగాణ తుఫాన్లో మునుగుతుంటే కూడా మేము ప్రకృతి అనుకుంటున్నాం తప్ప ఆంధ్ర ప్రజల తప్పు పడతలేదు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వల్ల దృష్టి కలిగిందంటే ఆయన వివేకవంతుడో అవివేకవంతుడో నాకు తెలియదు. నేను ఆ మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. స్వయంగా భారతీయ జనతా పార్టీ పొత్తున్నది కాబట్టి ఇందులో ఇటువంటి కక్షపూరిత 2 రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు కలిగేటువంటి మాటలు మాట్లాడడం అనేది దురదృష్టకరం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రాలో తుఫాన్ వస్తే తెలంగాణ మొన్న హుస్నాబాద్ కూడా మునిగింది. మేమేం ఆంధ్ర ప్రజలను తప్పుపడతలేదు, ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తా ఉన్నాం. అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం. వెంటనే ఉపసంహరించుకోవాలి, క్షమాపణ కోరాలి. భవిష్యత్తులో ఇటువంటి వివక్షపూరిత మాటలు మాట్లాడద్దు, విజ్ఞతగా వ్యవహరించు. ఉప ముఖ్యమంత్రి అయినా ఇంకా సినిమా నటుడు కాదు, కొంత బాధ్యతగా మాట్లాడు నేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇవాళ తెలంగాణ, ఆంధ్ర కలిసి దేశంలో ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం జరగాలి తప్ప ఇటువంటి వైషమ్యాలను దృష్టించేటువంటి మాటలు మా నుంచి రావు, మీరు మాట్లాడద్దు. దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్లలో షామీర్పేట్ పోలీస్ స్టేషన్ 7వ స్థానాన్ని, తెలంగాణలో మొదటి స్థానాన్ని సాధించింది. పోలీస్ స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులకు సమయానుకూల పరిష్కారం చూపించడం వంటి అంశాలను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిగణలోకి తీసుకుంటుంది. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, గార్డెనింగ్, ఉత్తమ CCTNS పని, సిబ్బంది నైపుణ్యం వంటి అంశాలు కూడా పరిశీలనలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేసే ఈ ప్రక్రియలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కు చెందిన షామీర్పేట్ పోలీస్ స్టేషన్ రాష్ట్రంలో అగ్రస్థానాన్ని, దేశంలో ప్రతిష్టాత్మకమైన 7వ ర్యాంకును సాధించడం విశేషం. ఈ సందర్భంగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, ఏడీసీపీ మేడ్చల్ పురుషోత్తం, శ్రీనాథ్, షామీర్పేట్ ఇన్స్పెక్టర్ ఏసీబీపేట్ బషీరాబాద్ బాలగంగిరెడ్డి, షామీర్పేట్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్తో పాటు సిబ్బందిని అభినందించారు. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తరపు నుంచి ప్రకటించినటువంటి దేశంలోని 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లలో షామీర్పేట్ పోలీస్ స్టేషన్ 7వ స్థానంలో నిలవడం, తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం మాతో పాటు మా సిబ్బందికి అందరికీ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. దీనికి కృషి చేసినటువంటి మా టీం అందరికీ, తర్వాత మాకు సహకారాన్ని అందించినటువంటి మా సీనియర్ ఆఫీసర్లు, ఉన్నతాధికారులందరికీ కూడా మమ్మల్ని వెన్నుండి నడిపించి ప్రోత్సహించి ఇంతటి చక్కటి అవకాశం కల్పించినందుకు, ఇంతటి చక్కటి రిజల్ట్ వచ్చేందుకు గైడ్ చేసినటువంటి ప్రతి అధికారికి కూడా మా తరఫు నుంచి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ గుర్తింపు అనేటువంటిది మా లోపలటువంటి బాధ్యతను మరింతగా పెంచి ఉత్తమమైనటువంటి సేవలను అందించేందుకు కృషి చేసేందుకు దోహదం చేస్తుంది.
దీన్ని మేమందరం కూడా బాధ్యతగా భావించి ఇంకా కూడా మా లోపాలను సరిదిద్దుకుంటూ మెరుగుపరుచుకొని మంచి సేవలను అందిస్తామని చెప్పి ఈ ముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని రోమన్ హోటల్ ఎదురుగా ఉన్న ప్యాసింజర్ ఆటోలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఒకరు పరారీలో మాదక ద్రవ్యాల అధిక మోతాదు మరణానికి కారణమవుతుంది. యువత తొందరగా ఆకర్షణీయంగా ఉండడానికి సప్లిమెంటరీ వైపు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని రోమన్ హోటల్ ఎదురుగా ఆటోలో జంగీర్ మరియు ఇర్ఫాన్ అనే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈరోజు ఉదయం 8:30 గంటలకు చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్కు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అటు సమాచారం ఏందనగా చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ కింద ఒక ఆటోలో ఇద్దరు వ్యక్తులు అన్కాన్షియస్లో ఉన్నారని చెప్పేసి సమాచారం రాగా అటు సమాచారంపై చంద్రాయణగుట్ట ఎస్ఐ శ్రీనివాసు అటు జాగాకు వెళ్ళి చెక్ చేయగా ఒక ఆటోలో ఇద్దరు వెనక సీట్లో కూర్చొని అన్కాన్షియస్లో ఉన్నారు. ఆ తర్వాత చుట్టుపక్కల విచారించి ఎంక్వైరీ చేయగా అట్టి వ్యక్తుల పేర్లు తెలిసింది. వాళ్ళు ఒక వ్యక్తి జహంగీర్, ఇతను పాడి షరీఫ్లో ఉంటాడని, అదేవిధంగా ఇర్ఫాన్, ఇతను రియాసత్ నగర్ సంతోష్ నగర్ వ్యక్తి అని, వీళ్ళిద్దరు కూడా ఆటో డ్రైవర్గా పనిచేస్తారని తెలిసింది. తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. అటు ఇన్ఫర్మేషన్పై వాళ్ళ పేరెంట్స్ రాగా వాళ్ళు ఐడెంటిఫై చేసిరు వాళ్ళే అని. తర్వాత వాళ్ళ వంటిపై చెక్ చేస్తే ఎలాంటి గాయాలైతే లేవు. వాళ్ళని ఏ విధంగా జరిగింది, ఎలా చనిపోయారు అనే విషయాన్ని తెలుసుకోవటకు మేము కేసు నమోదు చేసుకొని 2 బాడీలను కూడా పిఎంఈ కోసం అని చెప్పేసి ఉస్మానియా హాస్పిటల్కు పంపించడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో అతను ఏ విధంగా జరిగింది, ఏ విధంగా చనిపోయిన విషయము తెలుస్తుంది. తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ వద్ద రాజీవ్ రహదారిపై 2 కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎన్నికల విధులు నిర్వహించే బెజ్జంకి ఆర్ఐ సంతోష్, హెడ్ కానిస్టేబుల్ కనకయ్య, టైపిస్టు రమేష్లకు గాయాలయ్యాయి. మరో కారులో ఉన్న ఇద్దరు గాయపడ్డారు. గాయపడ్డ వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
ఇద్దరు ప్రేమికులు రైల్వే ట్రాక్పై ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ కింద కూర్చున్నారు. చేతులు పట్టుకొని రొమాన్స్ చేసుకోవడం ఆ వీడియోలో కనిపిస్తుంది. పసుపు రంగు చీర ధరించిన మహిళను ఆమె ప్రియుడు కౌగిలించుకోవడం కనిపిస్తుంది. వారు తమ చుట్టూ ఏం జరుగుతుందో అనే విషయాన్ని కూడా మర్చి రొమాన్స్లో మునిగిపోయారు. తమను ఎవరూ చూడడం లేదని భావించి వేరే లోకంలో మునిగిపోయారు. ఇక గూడ్స్ రైలు ఆవాసంగా మారడంతో మొదట్లో యువకుడు తన ప్రియురాలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ కనిపిస్తారు. కాసేపటి తర్వాత గూడ్స్ రైలు అకస్మాత్తుగా నెమ్మదిగా కదలడం ప్రారంభిస్తుంది. ట్రైన్ నుంచి పెద్ద శబ్దం రావడంతో గాఢంగా ప్రేమలో ఉన్న ఈ జంట భయపడింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సురటిపల్లి శ్రీ కొండేశ్వర ఆలయంలో ప్రోటోకాల్ వివాదం. ఈవోపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఆదిమూలం. వేకువజామున ఘోరం. హరిత ట్రావెల్స్ బస్సు బోల్తా. కడప, రాయచోటి, బెంగళూరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పెంచలయ్య హత్యపై ఆగ్రహం. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కమ్యూనిస్టు నిరసన. తెలంగాణలో రాజకీయ ఉత్పాతం. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రుల బీజేపీ స్పందనలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.